ఇటీవల బ్రేకింగ్ చూస్తాం. కేసీఆర్ను కథం చేయాలని కేటీఆర్ హరీష్ రావు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెద్దయిన కుర్చీ కోసం మీలో మీరే కొట్టుకోవద్దంటూ కూడా సీఎం సూచించారు. ఇక పెద్దయినను 4 కాలాలు బతకనివంటూ హాట్ కామెంట్ చేశారు. ఇక కేసీఆర్ను కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టారని విమర్శించారు. తెలంగాణ ప్రదాత, ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, తెలంగాణ జాతిపిత అనే నాయకుడిని చిత్తుగా కామారెడ్డి ప్రజలు ఓడించి సామాన్యుడిని ఎమ్మెల్యేగా గెలిపించారని వెల్లడించారు. ప్రజల ఆగ్రహం ఎలా ఉందో అర్థం చేసుకున్నట్టు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ను ఉద్దేశించి కేసీఆర్ కథం చేయాలని కేటీఆర్ హరీష్ రావు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెద్దయనను కుర్చీ కోసం మీలో మీరే కొట్టుకోవద్దంటూ కూడా సీఎం సూచించారు. పెద్దయనను 4 కాలాలు బతకనివ్వన్నట్టు కూడా హాట్ కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ను కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టారని విమర్శించారు. తెలంగాణ ప్రదాత, ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, తెలంగాణ జాతిపిత అనే నాయకుడిని చిత్తుగా కామారెడ్డి ప్రజలు ఓడించి సామాన్యుడిని ఎమ్మెల్యేగా గెలిపించారని వెల్లడించారు. ఇక ప్రజల ఆగ్రహం ఎలా ఉందో అర్థం చేసుకున్నట్టు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిండ్రంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష, నాకు ఓటమి మొదటిసారి కాదు, నేను ఓడినా గెలిచిన. కానీ ఆయన ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, తెలంగాణ ప్రదాత, తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన జాతి పిత అని, వీళ్ళు తెలంగాణ జాతి పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ రోజే చెప్పిన, నేను పోతుండొచ్చు కానీ పోతా నిన్ను పట్టుకొని పోతా అని, నేను పోతా నిన్ను పట్టుకొని పోతా అని. సో కామారెడ్డిలో నువ్వు ఆశించకని ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండి అని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారేంది మీరు ఇద్దరు కలిసి? ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి, పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి. ఇంతకుముందే